వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం టిఎస్ సెట్కు సంబంధించి అంటే నిన్నటి తరగతిలో టిఎస్ సెట్ పేపర్ 1 2019లో జరిగినటువంటి పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి జనరల్ పేపర్లో మొదటి 15 ప్రశ్నల గురించి విశ్లేషణ చేసుకున్నాం. ఈనాటి తరగతిలో మనం మిగతా అంశాలను గురించి అంటే 16వ ప్రశ్న నుంచి మొదలుకొని మనకు ఉన్నటువంటి అంశాలు అంటే పేపర్ 1లో మనకు మొత్తం 10 యూనిట్లు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రతి యూనిట్ నుంచి 5 క్వశ్చన్లు వస్తున్నాయి. నిన్నటి తరగతిలో మనం చెప్పుకున్న మొదటి 15 ప్రశ్నల్లో మొదటి 5 టీచింగ్ అప్టిట్యూడ్, తర్వాత 5 రీసెర్చ్ అప్టిట్యూడ్, తర్వాత 5 కాంప్రహెన్షన్కు సంబంధించిన ప్రశ్నలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి నెక్స్ట్ 16th క్వశ్చన్ కమ్యూనికేషన్కు సంబంధించి. ఓకే, కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు మనం గమనిస్తే 16వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ డయాడిక్ కమ్యూనికేషన్. డయాడిక్, డై మీన్స్ టూ, ఇద్దరి మధ్యలో సంభాషణ మనం చేసుకుంటాం. ఈ కింది వాటిలో ఏది డయాడిక్ కమ్యూనికేషన్ పిలువబడుతుంది? ఇక్కడ డయాడిక్ అనేటువంటిది ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషనా అంటే ఇంట్రా పర్సనల్ అంటే దాని అర్థం ఒకే వ్యక్తి మధ్యలో, ఇది తెలుగులో మీనింగ్ తప్పిచ్చాడు, తెలుగులో బహుళ వ్యక్తుల కమ్యూనికేషన్ అంటే మీన్స్ వాటి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సంబంధించిందా? ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఇంటర్ పర్సనల్ అంటే ఇద్దరి మధ్యలో జరిగేటువంటి వ్యక్తుల మధ్యలో జరిగే సంభాషణ, లేదు గ్రూప్ కమ్యూనికేషన్ సామూహిక కమ్యూనికేషన్, లేదా మాస్ కమ్యూనికేషన్ సార్వజనిక కమ్యూనికేషన్ అని అడిగాడు. ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ మనం ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. ఇక్కడ ఇద్దరు కాబట్టి డయాడిక్, డయాడిక్ అంటే ఇద్దరి మధ్యలో జరిగేటువంటిది కాబట్టి ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్. ఓకే, డయాడిక్ కమ్యూనికేషన్. తర్వాత 17th క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇది కూడా కమ్యూనికేషన్ అంటే 16th to 20 వరకు ఉన్న క్వశ్చన్ కమ్యూనికేషన్ సంబంధించిన ప్రశ్నలు. తర్వాత 20 నుంచి 25 వరకు ఉన్నటువంటి క్వశ్చన్ మనకు ఈ మ్యాథమెటికల్కి సంబంధించినటువంటి ఎబిలిటీకి సంబంధించిన మ్యాథమెటికల్ అప్టిట్యూడ్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం చెప్పుకుంటాం. అక్కడ చూసుకుందాం. ఇప్పుడు 17th క్వశ్చన్ మనం చూసినప్పుడు సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఓరల్ కమ్యూనికేషన్, ఫైండ్ అవుట్ దెమ్. అయితే ఓరల్ కమ్యూనికేషన్ అంటే మౌఖికంగా ఇచ్చేటువంటి ప్రచార సంబంధంతో సంబంధం లేని అంశాలు ఏవి అని అడిగాడు. లేనివి అడిగాడు, కానీ సంబంధం అడిగాడు. ఇందులో మనం మొత్తం 8 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ స్పాంటేనియస్ అండ్ నేచురల్, ఇది సహజ సిద్ధమైనది, సహజమైనది అంటే సహజ సిద్ధంగా వచ్చి చేరుతుంది. ఇది ఓరల్ కమ్యూనికేషన్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టుగా మీరు మాట్లాడే అంశాలని. తర్వాత ఇది సహజమైనది కాదు, చూడండి పైనే సహజమైనది అన్నాడు, ఇది సహజమైనది కాదు అన్నాడు, అంటే ఇది ఏదో ఒకటి కాదు. పైన ఉన్నది డెఫినెట్గా ఇది సహజమైంది మరియు సహజ సిద్ధమైంది, సహజమైంది అని చెప్పుకుంటా. ఇట్ ఈస్ నాట్ నేచురల్, ఇది సహజమైంది కాదు అన్నాడు. ఇక్కడ ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి ఇది అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ ఈజీ ఫర్ అదర్ టు అండర్స్టాండ్, ఇది వేరే వ్యక్తులు అర్థం చేసుకోవడం సులభం. మనం మాట్లాడుతున్నప్పుడు ఇతర వ్యక్తులు, ఎదురుగా ఉండే వ్యక్తులు అర్థం చేసుకోవడం సులభం అని అడిగాడు. అంటే నేను మాట్లాడుతున్నటువంటి అంశాలు మీకు అర్థం అవుతేనే ఈ వీడియో చూస్తారు. నేను మాట్లాడే అంశాలు మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఈ వీడియో చూస్తారా? మీరు ఈ క్లాస్ వింటారా? మీ ఎదురుగా టీచర్ కానీ మీ ఫ్రెండ్ కానీ మాట్లాడే అర్థం కాకపోతే మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ అవుతారా? కారు. కాబట్టి ఈ అడిగిన ప్రశ్న కానిదన్నాడు కాబట్టి ఇది ఇతరులు అర్థం చేసుకోవడం సులభమే, కానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కాదు. ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇది కొంతవరకు అర్థం చేసుకోవడం కష్టం అన్నాడు. ఇది తప్పు. ఓరల్ కమ్యూనికేషన్ అర్థం చేసుకోకపోవడం అనే సమస్య లేదు. కాబట్టి అడిగిన ప్రశ్నకు రెండోది కరెక్ట్ అవుతుంది, నాలుగోది కూడా కరెక్ట్ అవుతుంది. ఐదో చూద్దాం. ఇది వ్యక్తి మరియు వినేవారి మధ్య మంచి సంబంధాన్ని వృద్ధి చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి క్రమంలో ఏది ఓరల్ కమ్యూనికేషన్ అంటే మౌఖిక. ఓరల్ కమ్యూనికేషన్ అంటే వాచిక లేదా మౌఖిక సంభాషణ అన్నమాట. నేను మాట్లాడుతుంటే మీరు క్లాసులో నుంచి నాతో మాట్లాడినట్టుగా. కాబట్టి ఇది వారి మధ్య సంబంధాన్ని వృద్ధి చేస్తుంది, డెఫినెట్గా వృద్ధి చేస్తుంది. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? కానిది అడిగాడు కాబట్టి అది చూడాలి.
నెక్స్ట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్. పదాల ఎంపిక అనేది ప్రధానమైన వాటిలో ఒకటి. ఎస్, మనం ఎలాంటి పదాలు ఎంపిక చేసుకుని మాట్లాడుతున్నాం, నేను మాట్లాడే అంశాలు ఇక్కడ ఈ కాంటెక్స్ట్కు రిలేటెడ్గా ఉంది, అది మీకు వినసొంపుగా అర్థమయ్యే విధంగా ఉండడం అనేటువంటిది, ఇది పదాల ఎంపిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీకి సంబంధించి చాలా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అనే అంశం మనకు తెలిసి ఉండాలి. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇది పదరహిత సమాచార ప్రసార విధానాన్ని బలపరుస్తుంది. ఎస్, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు గమనిస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది బాగా చదవాలి అని నేనేం చేస్తున్నానంటే ఇలా కనుబొమ్మలు ఎగిరేస్తున్నాను, లేదా నా చేతులను ఇలా ఏం చేస్తున్నాను, ఆడిస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే దీన్ని మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కింద మనం తీసుకుంటున్నాం. కాబట్టి మాట్లాడేటువంటి క్రమంలో ఇలా నాన్ వర్బల్ కమ్యూనికేషన్, దట్ మీన్స్ బాడీ లాంగ్వేజ్, నా చేతుల కదలిక, నా హావభావాలు, ఈ గెస్టర్స్, పోస్చర్స్, ఇవన్నీ కూడా ఇది మన యొక్క ఈ కమ్యూనికేషన్ను, అంటే ఈ సంభాషణను బలపరుస్తుంది. ఎస్, బలపరుస్తుంది. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది, బలపరచనిది అడిగాడు, నాట్ రిలేటెడ్ అన్నాడు. అందుకే మీరు ఆన్సర్ కరెక్ట్ చూసే పెట్టాలి, తొందరపడకూడదు. తర్వాత ఇట్ ఈస్ కోరిలేటెడ్ విత్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇట్ ఈస్ నాట్ కోరిలేటెడ్. చూడండి, ఇది పదరహిత సమాచారానికి సంబంధం కాదు. అంటే నేను వారు నాన్ వెర్బల్గా ఇలా బాడీ లాంగ్వేజ్, ఇలా బాడీ గెస్టర్స్, పోస్టర్స్ ఇలా కదలకుండా చేస్తే ఓ బొమ్మ మాదిరిగా ఉన్నానుకో, అది ఎఫెక్టివ్ ఉంటుందా? ఓరల్ కమ్యూనికేషన్ సపోర్ట్ చేస్తుందా? చేయదు. కాబట్టి ఇది ఏంటిది ఆన్సర్ సహసంబంధం కాదు అని అన్నాడు. సహసంబంధం ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కాదు అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ కోరిలేటెడ్ విత్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కు ఈ ఓరల్ అనేటువంటి సహసంబంధం కాదు, అవుతుంది. కాదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, దీంతో రిలేటెడ్ అనమాట. కాబట్టి ఇక్కడ కానిది అడిగాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ దీనికి మనం అది ఆఫ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇందులో రైట్ ఆన్సర్ ఆఫ్ చేసినప్పుడు ఆప్షన్స్ మనం చూసినప్పుడు 1, 4 and 8 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్కు సంబంధించి మనకి ఇక్కడ జతపరచడం ఇచ్చాడు. ఇక్కడ మెయిన్గా ఇవన్నీ కూడా ఈ బ్యారియర్స్ అన్నమాట. దేనికి బ్యారియర్స్? కమ్యూనికేషన్కు బ్యారియర్స్, సంభాషణకి సంబంధించి బ్యారియర్స్, అడ్డంకులు అనమాట. తెలుగులో ఫిజికల్ బ్యారియర్స్, భౌతిక అడ్డంకులు. ఈ భౌతిక అడ్డంకులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు చూడండి, ఫిజికల్, ఇందులో ఏది ఆన్సర్ అవుతుంది? సెమాంటికా, టెక్నాలజీయా, హాల్ టెంపరేచరా, సెల్ఫ్ ఇమేజా? హాల్ టెంపరేచర్, ఉష్ణోగ్రత, వర్షాపాతము, చలి, తేమ, ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి అంశాలు. కాబట్టి కమ్యూనికేషన్కు టెంపరేచర్ అనేటువంటిది ఒక అడ్డంకిగా నిలబడవచ్చు. అదే వర్షాకాలంలో అయితే మనం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు పైనుంచి నీళ్ళు అడిచాయనుకోండి, అది కూడా భౌతికమైన అడ్డంకి అవుతుంది. లేదు, మనకు చలికాలం అయినట్లయితే కిటికీలు తెరిచి ఉండి ద్వారం తెరిచబడి ఉంటే చల్లని విపరీతమైన చలి పెట్టడం ఒక ఫిజికల్ బ్యారియర్స్ అవుతుంది. కాబట్టి హాల్ టెంపరేచర్ ఇక్కడ సరైన ఆన్సర్. తర్వాత సైకలాజికల్ బ్యారియర్స్, మన సంభాషణకి మనం నేర్చుకునేటప్పుడు మన కమ్యూనికేషన్కు సైకలాజికల్ బ్యారియర్స్, మానసిక అడ్డంకులు ఏంటిదంటే సెల్ఫ్ ఇమేజ్, ఆత్మ చిత్రణ. మీరు గమనించండి, మీరు ఒక కలెక్టర్ ముందు మాట్లాడుతున్నారు అనుకోండి, లేదు మీరు ఒక పెద్ద ఎమ్మెల్యే ముందు మాట్లాడుతున్నారు అనుకోండి, లేదు మీరు ఒక ఐఏఎస్ మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు ఏం చదువుకోలేరు, లేదా కేజీ చదివారు, లేదా డిగ్రీ వరకే చదివారు అనుకోండి, మీ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే తక్కువ చదువుకున్నాము, చాలా పెద్దవారనే ఇమేజ్ వల్ల ఏమవుతుందంటే మీరు వారితో సరిగా సంభాషించలేరు. అదే మీరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, మీరు అప్పటికే ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ వెరీ ఫ్రీలీ. వై? బికాస్ యువర్ సెల్ఫ్ ఇమేజ్, నీ యొక్క ఆత్మ భావన అనేటువంటిది, నీ సెల్ఫ్ కాన్సెప్ట్, నీ ఇమేజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది? నేను గొప్పగా ఉన్నాను, నేను బాగా చెప్పగలుగుతాను, నేను ఆన్సర్ చేయగలుగుతాను మీరు చెప్తారు. అంటే మేము కూడా ఒక పొజిషన్లో ఉన్నాం అనేటువంటి భావన కూడా ఆత్మ చిత్రాన్ని చూపిస్తుంది. ఇది సైకలాజికల్ బ్యారియర్ అవుతుంది. ఇది మనం ఇది సంభాషణకు సంబంధించి గమనిస్తున్నప్పుడు. సమాన వ్యక్తుల మధ్యలో మాత్రం మీరు అదే మీ పాత ఫ్రెండ్స్ ఎవరైనా కలిచారనుకోండి, ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా మాట్లాడతారు. సెల్ఫ్ ఇమేజ్ అనేటువంటి డెఫినెట్గా సైకలాజికల్ బ్యారియర్గా పనిచేస్తుంది. తర్వాత లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ బ్యారియర్స్, భాష మరియు సాంస్కృతిక ఆటంకాలు. మనకు తెలుసు ఈ భాష అనేటువంటిది సాధారణంగా సెమాంటిక్స్ మీద ఆధారపడుతుంది. సెమాంటిక్స్ అంటే వర్డ్స్కి సంబంధించి, వర్డ్స్, ద లెంత్ ఆఫ్ ది వర్డ్. సెమాంటిక్ మీన్స్
ఆ పద పరిమాణము లేదా పదాల యొక్క అల్లికకు సంబంధించినటువంటిది కాబట్టి అవి ఎంత మనకు బాగా ఉంటే అంత బాగా మనం ఇంటరాక్ట్ కాగలుగుతాం, బాగా మాట్లాడగలుగుతాం, బాగా సంభాషించగలుగుతాం. ఒకవేళ వాటి పట్ల పట్టలేకపోతే మనం ఏం చేస్తాం, తక్కువ మాట్లాడుతాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యారియర్, మెకానికల్ బ్యారియర్. దీన్ని మనం ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారం టెక్నాలజీకి ఆన్సర్ పెట్టుకుంటాం. సాంకేతికత మనకు తెలుసు. నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పవర్ కావాలి, ఇంటర్నెట్ ఉంటేనే నేను మీతోటి ఆన్లైన్లో మాట్లాడుతున్నాను. ఒకవేళ పవర్ హ్యాస్ గాన్, ఈవెన్ దో ద మై ల్యాప్టాప్ ఈస్ గోయింగ్ టు షట్ డౌన్ అయింది అనుకోండి, నేను ఏం చేయగలుగుతా? లేదు, నా ఇంటర్నెట్ ఆఫ్ అయింది, నేను ఆటోమేటిక్గా నేను మీతో కమ్యూనికేషన్ తెగిపోతుంది. దట్ ఈస్ మెకానికల్ బ్యారియర్. ఓకేనండి, ఇవి మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైనటువంటి ఆప్షన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇది కూడా కమ్యూనికేషన్ సంబంధించిందే. కమ్యూనికేషన్ ఇన్క్లూడ్స్ ఇండివిజువల్ రిఫ్లెక్షన్ అండ్ కంటెంప్లేషన్. అంటే సంభాషణలో వ్యక్తిగత ప్రతిఫలనం మరియు మననం ఉన్నాయి. ఎలాంటి సంభాషణలు ఉన్నాయి? పరస్పర సంభాషణలు ఉన్నాయా? అంటే ఇద్దరి మధ్యలో అంతర్గత. అంతర్గత అంటే కేవలం ఇది యాక్చువల్గా ఇంటర్ అనాలి. ఇంట్రా అంటే మనది, ఇది ఇక్కడ యాక్చువల్గా ఇంట్రా అనాలి. ఇంటర్ ఇక్కడ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటర్, ఇది ఇంట్రా. ఇంట్రా అంటే మన లోపల మనమే. అంటే ఒక పిచ్చి వ్యక్తి తనలో తను మాట్లాడుకుంటూ చూసినారు అట్లాంటిది. లేదా మాస్ అంటే సార్వజనికం, అంటే చాలా మంది మధ్యలో అలాంటి వ్యక్తులతో. తర్వాత ఓరల్ మౌఖిక సంభాషణ, మనం మాట్లాడుతుండేటువంటి క్రమంలో. ఇక్కడ వ్యక్తిగత ప్రతిఫలనం మరియు మననం రెండూ ఉన్నాయి. ఎలాంటి దాంట్లో ఉన్నాయి అని అడిగితే ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? పరస్పరం. ఏంటిది? పరస్పరంలో ఉంటాయి. పరస్పరం అంటే ఇద్దరు వ్యక్తులు సంభాషించుకున్నప్పుడు కమ్యూనికేషన్లో మనకు పరస్పర సంభాషణలో వ్యక్తిగత ప్రతిఫలనం మరియు మనం రెండూ ఉంటాయి. ఒకవేళ ఈ ఇంట్రా ఉన్నదనుకోండి, తనలో తనకు మాత్రమే ఉంటుంది, ఇతరులకు ఏం లాభం ఉండదు, బయట కనబడదు చదువుకునేటువంటి వ్యక్తుల్లో. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది కమ్యూనికేషన్. ఇక్కడ మంచి గురువు యొక్క అతి ముఖ్య లక్షణం ఏంటి? కమ్యూనికేషన్కు సంబంధించి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్? ఒక మంచి గురువు యొక్క లక్షణం ఏంటిదని అడిగాడు. మంచి గురువుకు సంబంధించినటువంటి లక్షణం, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఏ గుడ్ టీచర్? అదే ఈ గుడ్ టీచర్కి సంబంధించిన చాలా లక్షణాలు ఉంటాయి, కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది, లిఖిత సమాచారానికి సంబంధించిన నైపుణ్యం. బోర్డు పైన అందమైన దస్తూరి ఉంటుంది, బాగా రాస్తాడు, అదొకటే ప్రామాణికమా? కింద చూద్దాం. సబ్జెక్టు పై సరైన పట్టు కలిగి ఉండండి, కమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్. కేవలం సబ్జెక్టు పై పట్టు ఉంటే సరిపోతుందా? థర్డ్ వన్, డిస్టెన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. విద్యార్థుల నుంచి దూరంగా ఉండుట, ఎవరిని దగ్గర రానియడా, రే నా దగ్గర రావద్దు, దూరంగా ఉండాలని. అలా ఉంటే మంచి లక్షణమా? శిష్యవాత్సల్యం కలిగి ఉండడు. ఒక్కొక్కడిగా దగ్గరికి వచ్చి అని భుజాల మీద చేసి అని పక్కన కూర్చొని పెట్టుకొని ఎప్పుడు అని ఎంబట్టి తిరుగుడు, చదువు ఎప్పుడు లేదు, ఏది లేదు, అంత టైంపాస్, పిచ్చి కథలు చెప్పడం, టైంపాస్ చేసి పంపించడం. అర్థమవుతుందా? ఇవన్నీ ఇందులో మరి ఏది మనకు ఇచ్చినటువంటి దానికి సరైన ఆప్షన్గా గుర్తించాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా క్వశ్చన్కి ఆన్సర్ గుర్తు చేయాలి, అది గుర్తుపట్టాలి, అది ఇంపార్టెంట్. ఇచ్చిన దాంట్లో మెయిన్గా ఇది కరెక్ట్ అవుతుంది. సరైన సబ్జెక్ట్, సరైన పట్టు కలిగి ఉండడం, కమాండ్ ఆఫ్ ది సబ్జెక్ట్. మీకు సబ్జెక్టు పైన పట్టు లేదనుకోండి, యూ కెనాట్ స్పీక్ ఈవెన్ సింగిల్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టూడెంట్ ఆర్ ఎమాంగ్ ది పీర్, ఎమాంగ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది క్లాస్ రూమ్. అంటే మనం 4 గోడల మధ్యలో తరగతి గదిలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడాలంటే యూ హ్యావ్ టు కమాండ్ ఓవర్ ది సబ్జెక్ట్. మీకు సబ్జెక్టు పైన పట్టు ఉంటే తప్ప మీరు మాట్లాడలేరు. అసలు మీరు ఏం మాట్లాడతారు? ఎన్ని రోజులు మాట్లాడతారు? ఒకరోజు మాట్లాడగలుగుతారు. మీకు బాగా భాష మీద పట్టుంటే పనికిరాని భాషను 1 గంట సేపు లేదా 1 రోజు లేదా 10 రోజులు మేనేజ్ చేయగలుగుతారు. బట్ వితౌట్ కమాండ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ యూ కెనాట్ కమ్యూనికేట్, యూ కెనాట్ ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ విత్ యువర్ స్టూడెంట్స్ ఎమాంగ్ ది 4 వాల్స్. ఈ విషయాన్ని గమనించాలి. ఇదంతా కూడా కమ్యూనికేషన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ 21 క్వశ్చన్ నుంచి సంబంధించి మొదలుకుంటే ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ లేదా మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రానికి సంబంధించిన అభిరుచి, గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. చూడండి, 20 నుంచి 25 వరకు గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ క్వశ్చన్ మీరు చూస్తే ఏ ట్రైన్ ఆఫ్ లెంత్, ఇక్కడ ఏమడిగాడు? కొన్ని మీటర్ల పొడవు గల వంతెనను 120 మీటర్ల పొడవు గల రైలు
గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 30 సెకండ్లో దాటినది. ఆ వంతెన పొడవు మీటర్లో. ఇక్కడ ఏమడిగాడు? కాలము, దూరము, వేగము, వీటి మధ్యలో ఉండేటువంటి వ్యత్యాసం 10వ తరగతి వరకు ఏది మనకు డిస్టెన్స్, స్పీడ్, త్వరణం, వీటన్నిటి గురించి మీకు అవగాహన ఉంటే, సూత్రాలు తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. A train of the length 120 meters long traveling with a speed of 54 kilometers per hour can cross a bridge of length x in 30 seconds. The length of bridge x in meters is. What is x? ఇక్కడ x కు సంబంధించి ఈ క్వశ్చన్ కు సరైన ఆన్సర్ 330. ఎన్ని మీటర్లు? ఆ వంతెన పొడవు ఎన్ని మీటర్లు ఉంటుందట? 330 మీటర్లు ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది పర్సంటేజ్కి సంబంధించి, వడ్డీకి సంబంధించి, ఏది మనకు ఇంట్రెస్ట్కి సంబంధించి, మనకు బారు వడ్డీ, చక్రవడ్డీ, వాటికి సంబంధించి. అర్థమవుతుందండి? ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది ప్రిన్సిపల్ అమౌంట్ పి ఫర్ 2 years విత్ ద రేట్ ఆఫ్ 8%. ప్రిన్సిపల్ అమౌంట్ రూపీస్ ఈస్ 2496. If the interest is compounded annually, then principal amount P is in rupees. మరి అసలు ఎంత అవుతుంది అని అడిగాడు. అంటే మూలధనం P పై సంవత్సరంకి 8% వడ్డీ చొప్పున 2 సంవత్సరాలకైన చక్రవడ్డీ రూపాయలు 2496 అయితే, సంవత్సరానికి తిరగగట్టు పద్ధతిన అయిన మూలధనం రూపాయలు ఎంత, అసలు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమైతుంది? 15,000 రూపీస్. ఎంత అవుతుంది? 15,000 రూపీస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 15,000 రూపీస్. నెక్స్ట్ 23rd క్వశ్చన్. దీనికి సంబంధించి మీరు తీసుకున్నప్పుడు లాభ నష్టాలు అంటే మీకు బెనిఫిట్, లాస్ అండ్ బెనిఫిట్కి సంబంధించింది. చూడండి క్వశ్చన్స్ ఎంత సింపుల్గా ఉన్నాయి. మొదటిదేమో ఏమడిగాడు? మొదటి మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఇక్కడ మనకు కాలము, దూరము, వేగానికి సంబంధించింది. రెండవది ఇంట్రెస్ట్ అడిగాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. అంటే మీన్స్ లాభమా నష్టమా, బెనిఫిట్స్ అండ్ లాస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి మీరు అడిగినప్పుడు మ్యాథ్స్లో 3rd క్వశ్చన్ మీరు గమనిస్తే ఏమడిగాడు? ఇక్కడ మీరు లాభం నష్టానికి సంబంధించి అడిగాడు. ఈ లాభ నష్టానికి సంబంధించి క్వశ్చన్ మీరు గమనిస్తే, ఒక వ్యాపారంలో ఏ మరియు బిల పెట్టుబడులు వరుసగా 21,000, 17,500, సంవత్సరంలో వారి లాభం 26,400, లాభంలో వారి వాటాలు ఎంత అని అడిగాడు రూపాయలలో. A and B invested an amount rupees 21,000 and 17,500 respectively in a business. At the end of the year, they make a profit rupees 26,400. Their individual shares in the profit is. దీనికి సంబంధించి అడిగినటువంటి అంటే వీళ్ళిద్దరి వాటాలు, లాభాలు ఎంతలు అంటే 14,400, 1,200. వీరికి సంబంధించినటువంటి ఏది వచ్చిన లాభంలో వారి వాటా ఎంత అన్నప్పుడు, ఏ లాభము ఎంత అంటే ఇండివిజువల్గా దేర్ ప్రాఫిట్, ద ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈస్ 14,400, దాని ప్రాఫిట్ ఆఫ్ బి అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ 12,000. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద 24th క్వశ్చన్. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ పి అనేటువంటి వ్యక్తి 60 కేకులను 9 రోజులు చేయగలరు. బి అనేవాడు కేకులను 70 కేకులను 21 రోజుల్లో తయారు చేయగలరు. వారు ఇరువురు కలిసి 100 కేకులను ఎన్ని రోజులు తయారు చేయగలరు? మీరు అభ్యర్థులు గమనించాలి. ఇదే క్వశ్చన్స్ను గుర్తుపెట్టుకోండి. ఈ 5 ప్రశ్నలు ఇవే మోడల్లో మళ్ళీ మీ రాయబోయే సెట్లో ఎగ్జామ్ అడుగుతారు. ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులకి గమనిక, మీరు ఎంత టైం వెచ్చించి చూస్తున్నారు. నేను ఎందుకు విశ్లేషణ చేసి మీకు చెప్తున్నానంటే, ఇందులో నేను లెక్కకు ఆన్సర్ కరెక్ట్గా ఎట్లా సూత్రం వేసి చెప్పకపోవచ్చు, బట్ ఏం విశ్లేషించి చెప్తున్నానంటే, ఈ మ్యాథ్స్లో ఉన్న మ్యాథ్స్ నుంచి మనకు 5 ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే, ఇలాంటి ప్రశ్నలే రిపీట్ అవుతాయి. సేమ్ క్వశ్చన్ రాదు, బట్ మోడల్ ఈ సేమ్. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సో ఇందులో ఏమడిగాడు? ఇద్దరు, ఒకరైతే గిద్ద చేస్తే ఇంకొకరు ఇంత చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేయగలరు? క్వశ్చన్ చూడండి. పి అనేవాడు 60 కేకులు 9 రోజులు చేస్తాడు. బి అనేవాడు 70 కేకులు 20 రోజులు చేస్తారు. అయితే ఇద్దరు కలిసి 100 కేకులను ఎన్ని రోజులు చేయగలుగుతారు? దీనికి సంబంధించి చాలా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి మీరు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్లో ఇది మీరు చూడొచ్చు. లేదా తెలుగు మీడియం వాళ్ళైతే ప్రాగ్మా పబ్లికేషన్స్, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉన్నట్టు తెలిసింది, చూడండి. ట్రూమెన్స్ పబ్లికేషన్ మీరు పుస్తకం చూసి ఇలాంటి క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. వెరీ సింపుల్గా మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఈజీగా మార్కులు సంపాదిస్తారు. మ్యాథ్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసి రాంగ్ ఆన్సర్ పెడతారు, ముంచుకుంటారు. సరే, దీనికి కరెక్ట్ ఆన్సర్ 10 days. ఎన్ని రోజుల్లో తయారు చేయగలుగుతారు అన్నారు? 10 daysలో తయారు చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ మ్యాథ్స్.
అంటే 20 నుంచి 25వ ప్రశ్నలు ఇక్కడ ఏమి ఇచ్చారు? మ్యాథ్స్ ఇచ్చారు. 5 ప్రశ్నలు గమనించండి. ద మిస్సింగ్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్, అంటే ఇచ్చినటువంటి వరుస క్రమంలో ఏది లోపించింది అడిగాడు. ఇప్పుడు 4, 12, 84, 3612, 4, 12, 84, 3612. ఇప్పుడు లోపించినటువంటి సంఖ్య ఏది? దీని తర్వాత ఏది వస్తుంది అంటే ఇది వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది? 65,26,884 వస్తుంది. ఇది మనకు సీక్వెన్స్, నంబర్ సీక్వెన్స్ కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్న. ఇవి ఈ మ్యాథ్స్ లో ఉన్న 5 ప్రశ్నలు అండి. ఓకేనండి, మ్యాథ్స్ లో ఉన్న 5 క్వశ్చన్లు మరొకసారి చూద్దాం. చూడండి, మ్యాథ్స్ లోని మొదటి ప్రశ్నను మీరు గమనిస్తే, మొదటిది ట్రైన్ కు సంబంధించినటువంటి టైము, స్పీడ్, కాలము, వేగానికి సంబంధించి. సెకండ్ క్వశ్చన్ సంబంధించినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, మనది వడ్డీకి సంబంధించినటువంటి. మూడవది ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, వాట్ ఆర్. నాలుగవది మీరు గమనిస్తే ఒకరైతే ఎన్ని రోజులు చేస్తే ఇద్దరైతే ఎన్ని రోజులు చేయగలుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ మనకు నంబర్ సీక్వెన్స్ కి సంబంధించి. ఈ 5 ప్రశ్నలు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 5. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ మీరు గమనిస్తే లాజికల్ రీజనింగ్ కి సంబంధించి 26 నుంచి 30 వరకు ఏ క్వశ్చన్స్ వస్తాయండి? లాజికల్ రీజనింగ్ సంబంధించి. చూడండి, దీంట్లో మనకు ఇందులో మీరు చూసినప్పుడు ఈ నంబర్స్ లెటర్ సిరీస్ కి సంబంధించిన ప్రశ్న. ఇది లాజికల్ రీజనింగ్ లో ఎస్ఏబి, ఆర్బిబి, క్యూసిడి, పిడిడి ఈ మధ్యలో ఎన్ఎఫ్ఎఫ్ మధ్యలో ఏముంటుంది అని అడిగాడు. వీటికి సంబంధించినటువంటి మీరు ప్రాక్టీస్ చేస్తే, ఈ లెటర్ సిరీస్ కి సంబంధించి అక్షర క్రమానికి సంబంధించి క్వాలిఫై మీరు ప్రాక్టీస్ చేస్తే ఓఈఎఫ్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఓఈఎఫ్ ఇది మీరు గమనిస్తే, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏబి, బిబి, సిడి, డిడి ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? ఇక్కడ ఈఎఫ్ తర్వాత ఈఎఫ్ఎఫ్ వచ్చింది. ఇక్కడ ఎన్ ఉంది చూడండి, ఇక్కడ ఎస్, ఆర్, క్యూ, పిక్యూఆర్ఎస్. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉంది. ఎన్ కంటే ముందు ఏమొస్తుంది? ఎన్ తర్వాత ఏది? ఓ పి. ఓకేనా? ఎన్ తర్వాత ఓ పి క్యూఆర్ఎస్డి. ఎస్, అర్థమవుతుందా? ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఇక్కడ కూడా చూడండి, రిలేషన్ అడిగాడు. ఇక్కడ CGJN is related to ACDF. In the same way, DINQ is related to. మరి CGJNAకి ACDF తో సంబంధం ఉన్నప్పుడు DINQకు ఈ కింది వాటిలో ఏది సంబంధం అంటే సీక్వెన్స్. ఇది కూడా సీక్వెన్స్ రిలేషన్ రూపంలో అడిగాడు. ఇక్కడ మీరు ఆన్సర్ గమనిస్తే DINQకు BEHI అనేటువంటిది వస్తుంది. దీన్ని ఒక ఆర్డర్లో మీరు రాసుకుంటే ఈజీగా చేయగలుగుతారు. చూడండి, CGJN అని ఈ విధంగా రాసుకోవాలి. దాని మాదిరిగా ఇక్కడ ACDF మీరు ఇట్లా రాసుకొని చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా DINQ అన్నాడు. ఇక్కడ మనకు ఏమొచ్చింది? కింద మనం ఆన్సర్ BEHI. దీన్ని మీరు వీటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్, అంటే తేడా, నంబర్ల తేడా లేదా యాడ్ చేయడమో మైనస్ చేయడమో చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమవుతుందండి అట్లా. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సికి ఏకి మధ్యలో ఏముంది? ఇక్కడ మధ్యలో బి ఉండాలి, అంటే 1. అదే తర్వాత డిఈఎఫ్ అంటే 3 లేవు, అంటే ఇక్కడ 3. అదేవిధంగా డికి జేకి ఇట్లా మీరు ఇది చేస్తే సేమ్ అట్లనే ఇక్కడ బిసిడి. సి అంటే ఇక్కడ 1 లేదు, సి లేదు, కాబట్టి డి వస్తుంది. ఇట్లా ఈ నుంచి ఇక్కడ ఐ, ఇట్లా మీరు చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ చేయగలుగుతారు. వీటి మధ్యలో మీరు నంబర్ను యాడ్ చేయడమా మైనస్ చేయడమా చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకు ఒక కోడ్ భాష. ఇది కోడ్కు సంబంధించి. ఇక్కడ స్పియర్ను EREHPS గా కోడ్ చేస్తే ఎగ్జిబిషన్ దేంతో కోడ్ చేస్తారని అడిగాడు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో స్పియర్ అనే పదంను EREHPS గా కోడీకరించిన ఆ కోడ్ భాషలో ఎగ్జిబిషన్ కు ఏం కోడ్ అవుతుంది అని అడిగాడు. ఆన్సర్ ఏమవుతుందంటే NOITIBIHXE అవుతుంది. ఓకేనా? ఇది సేమ్ దాని మాదిరిగానే మీరు కోడ్ చేసుకుంటే, దీన్ని కోడ్ చేసుకుంటే
మీకు ఈ ఎగ్జిబిషన్ అనే పదానికి అంటే ఇక్కడ ఏదైతే ఈ స్పియర్ కు సంబంధించి మీరు గమనిస్తే ఇది ఈ స్పియర్ ను ఈఆర్ ఈహెచ్పిఎస్ ను కోడ్ చేస్తే సేమ్ అట్లనే మనం ఈ ఎగ్జిబిషన్ ను దేంతో కోడ్ చేయొచ్చు అన్నప్పుడు దీనికి రిలేషన్ మనకు అర్థమైతే ఎగ్జిబిషన్ కి సంబంధించి NOITIBIX HXEకి రిలేషన్. 29th క్వశ్చన్ కు సంబంధించి ఇది మనకు బ్లడ్ రిలేషన్ కు సంబంధించి ఏమన్నా మీరు చూస్తున్న ఒక వ్యక్తి యొక్క కొడుకు యొక్క మనమని యొక్క భార్య యొక్క కూతురు వీళ్ళకు చెల్లి అయితే లేదా కూతురు ఈయనకి ఏమవుతుందని అడుగుతాడు, లేదా ఇట్లా అడుగుతుంది. X+Y మీన్స్ X is the son of Y, X-Y means X is the daughter of Y, X into Y means X is the father of Y, X by Y means X is the mother of Y. If A into B by C by D by E, then A is related to E is. ఏమడిగాడంటే X+Y అంటే X Y యొక్క కొడుకు అని అర్థం. X+Y అనగా X Y యొక్క కొడుకు అని అర్థం. X-Y అనగా X Y యొక్క కూతురు అని అర్థం. ఓకే, ఈ X ఇంటూ Y అనగా X Y యొక్క తండ్రి అని అర్థం. X by Y అనగా X Y యొక్క తల్లి అని అర్థం. మరి అలా అన్నప్పుడు A ఇంటూ B బై C మైనస్ D బై E అయినా ఏ నుంచి ఈకి గల సంబంధం అడిగాడు. ఇక్కడ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ ఉంది, బ్లడ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే బావ లేదా బావమరిది, బ్రదర్ ఇన్ లా ఉంటాడు. ఏమవుతాడు? బ్రదర్ ఇన్ లా అనేటువంటి రిలేషన్ ఉంటుంది. ఇక ఇందులో లాస్ట్ క్వశ్చన్, లాజికల్ రీజనింగ్ లో లాస్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ 55 ప్లేడ్ క్రికెట్, 65 ప్లేడ్ ఫుట్బాల్ అండ్ 20 ప్లేడ్ బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లేడ్ అట్లీస్ట్ వన్ గేమ్? అంటే ఇచ్చినటువంటి తరగతి గదిలో విద్యార్థులు 55 మంది క్రికెట్ ఆడతారు, 65 మంది ఫుట్బాల్ ఆడతారు, 20 మంది రెండు ఆటలు అంటే క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడితే కనీసం ఒక ఆట ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగాడు. కనీసం ఆడేటువంటి అభ్యర్థుల సంఖ్య ఎంత? విద్యార్థుల సంఖ్య 100. ఇక్కడికి లాజికల్ రీజనింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ 31 నుంచి 35 వరకు మనకు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రత్యేకించి ఇక్కడ దీన్నే మనం డాటా ఇంటర్ప్రిటేషన్ అని మనం చెప్పుకుంటాం. ఏమంటాం? డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. ఇది లేకుండా, ఇది చేయకుండా మనం 5 మార్కులు కోల్పోతాం. వెరీ సింపుల్. దీన్ని పై చార్ట్లో కానీ, గ్రాఫ్ చార్ట్లో కానీ, లేదా లైన్ గ్రాఫ్లో కానీ, పీకో కానీ ఈ రూపంలో మనకు ఉండి, ఇందులో మెయిన్గా ఒక ఇన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి పాస్ పర్సంటేజ్లే కావచ్చు, లేదా ఒక తరగతి గదిలో ఉండేటువంటి సబ్జెక్టుల విద్యార్థులకు సంబంధించినటువంటి పర్సంటేజే కావచ్చు, పాస్ పర్సంటేజే కావచ్చు, లేదా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు లాభ నష్టాలే కావచ్చు, లేదా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఉత్పత్తులు ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యాయి అనే విధానంలో ఈ ప్రశ్నలు అడుగుతారు. ఏది డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. 31 నుంచి 35 వరకు ఉన్నటువంటిది ఏంటిది? డాటా అనాలిసిస్ అంటాం. ఏమంటాం? డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. ఈ 5 ప్రశ్నలకు సంబంధించి ఇచ్చినటువంటి దాని నుంచే ప్రశ్న అడుగుతారు, మీరు చూసుకోండి 35 వరకు. నెక్స్ట్ 36 నుంచి మనం మొదలుకున్నప్పుడు నెక్స్ట్ గమనిస్తే 36 నుంచి రైట్, ఇక్కడ మనకు ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి ప్రశ్న అడుగుతారు. అంటే మొత్తం 10 యూనిట్లలో మనం ఇప్పుడు ఎన్నో యూనిట్ వరకు వచ్చాము? 36 అంటే మనం 8th యూనిట్ వరకు వచ్చాము. 8th యూనిట్ ఇప్పుడు నడుస్తుంది. 8th యూనిట్ దట్ ఈస్ ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 9th యూనిట్ మనకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ది ఎన్విరాన్మెంట్ ఉంటుంది. 10th హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాటికి వెళ్ళి ప్రశ్నలు అడుగుతారు. చూడండి, ప్రశ్నలు ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ఫాలో అవుతున్నాడు. ఒక్కొక్క యూనిట్లకి వెళ్ళి 5 ప్రశ్నలు అడుగుతారు. ఇది గమనించండి అభ్యర్థులు. అర్థమవుతుందా? 36 క్వశ్చన్ మీరు గమనిస్తే, MICR స్టాండ్స్ ఫర్, MICR అనగా ఇది మనకు ICTకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, అయస్కాంత స్థిరాక్షరాలు చదివేది. ఇది కంప్యూటర్కి సంబంధించింది అనమాట. అంటే అబ్రివేషన్ అడిగాడు ఇక్కడ. ప్రశ్న ఏంటిది? అబ్రివేషన్ అడిగాడు. MICR స్టాండ్స్ ఫర్, MICR అనగా మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. అట్లనే మనకు ఏది రోమ్ అనగా, అర్థమవుతుందా, ర్యామ్ అనగా అని అడుగుతాడు.
రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇట్లా ఉంటుంది కదా, అట్లాంటిది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్? ఎంబెడెడ్ వ్యవస్థ అంటే ఏంటి? అంటే ఐసీటీలో రెండో ప్రశ్న. ఆన్సర్ ఏంటంటే ఒక యంత్రాన్ని నిరోధించే కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్. ద కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ కంట్రోల్ ద మెషిన్. అంటే మెషిన్ను కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ సాఫ్ట్వేర్, అది దాన్ని మనం ఏమంటాం? ఎంబెడెడ్ సిస్టమ్. వాట్ ఈస్ ద ఎంబెడెడ్ సిస్టమ్? ఎంబెడెడ్ వ్యవస్థ అనగానే అంటే ఒక యంత్రాన్ని నిరోధించే కంప్యూటర్ మరియు సాఫ్ట్వేర్. ఇక ఇందులో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఐసిటి, ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు ఏ వెబ్సైట్. ఒక వెబ్సైట్కి తిరిగి వచ్చే యూజర్ని గుర్తుపట్టడానికి వాడేది ఏది? ఇది కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మనం ఒకసారి చదివితే ఈజీగా మనం కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ఆన్సర్ ఏంటి? కుకీస్. ఏమంటాం? కుకీస్. ఒక వెబ్సైట్కి తిరిగి వచ్చే యూజర్ని గుర్తుపట్టడానికి వాడేది. ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై. ఓకే, కుకీస్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు ఏ వెబ్సైట్. వాటిని కుకీస్ అంటారు. ఈ పదాలు కూడా మీకు తెలియాలి. ప్లగ్ఇన్, స్క్రిప్ట్, ఓకే, ఏఎస్పిఎస్, పాపప్స్ ఇట్లాంటివి మీకు తెలియాలి. హాట్మెయిల్, ఈమెయిల్. ఓకే, సో ప్రోటోకాల్ యూజ్డ్ బై ఈమెయిల్స్ ఈజ్. ఈమెయిల్లో వాడే ప్రోటోకాల్ ఎఫ్టిపి వాడతామా, టీసీపీ వాడతామా, ఐడి వాడతామా, పాప్ వాడతామా? ఇవన్నీ ప్రోటోకాల్స్. ఇందులో ఈమెయిల్లో వాడే ప్రోటోకాల్ మనం ఏంటిది? పాప్, పిఓపి. ఇక ఐసిటీలో లాస్ట్ క్వశ్చన్, ప్రభుత్వం నుంచి వాణిజ్యం G2B, దాన్నే మనం ఏమంటాం అంటే గవర్నమెంట్ టు బిజినెస్ లో భాగంగా భారత ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ ఏంటి అని అడిగాడు ఐసిటికి సంబంధించి. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ టు బిజినెస్ ఇనిషియేటివ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ స్టార్టెడ్ ద ఫాలోయింగ్ పోర్టల్. ఇది 2019లో అడిగిన ప్రశ్న. 2019 క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఇది. ఆన్సర్ జంప్. నెక్స్ట్ 41 నుంచి మీరు ఇక్కడ గమనిస్తే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. 41 నుంచి 45 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ 41 నుంచి 45 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎవరైనా సరే పర్యావరణానికి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ సంబంధించి, గవర్నమెంట్కు ప్రజల కోసం తీసుకున్న పాలసీస్ కానీ, ప్రజల కోసం ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు. ఇందులో చిప్కో మూవ్మెంట్ ఈజ్ పబ్లిక్ అజిటేషన్ దట్ అక్కడి. చిప్కో మూవ్మెంట్ ఇక్కడ జరిగింది. మనకు తెలుసు చిప్కో, సుందర్లాల్ బహుగుణ. చిప్కో అంటేనే మనకు తెలిసేది ఏంటిది? సుందర్లాల్ బహుగుణ. ఎక్కడ? సుందర్లాల్ బహు. మనకు బెంగాల్ సుందర్బన్స్ అనగానే ఇది అనుకుంటాం. ఇది కాదు. బెంగాల్లోని సుందర్బన్స్ అనేటువంటివి మడ అడవులు. సుందర్బన్స్ ది వరల్డ్ లార్జెస్ట్ ది మడ అడవులు. సుందర్బన్స్ ఈ సిచ్యువేటెడ్ ఎట్ కోల్కతా, పశ్చిమ బెంగాల్. ఓకే, లార్జెస్ట్ గా మనకు ఉన్నటువంటిది అడవులు, అతిపెద్ద సుందరవనాలు. ఆన్సర్ ఏంటిది? యూపీలోని తెహ్రీ గారేవాల్లో మనకు ఏం జరిగింది? ఈ చిప్కో మూవ్మెంట్ జరిగింది. ఈ చిప్కో మూవ్మెంట్ కు ఆద్యుడు ఎవరంటే సుందర్లాల్ బహుగుణ. ఓకే, ఎక్కడ జరిగింది అది? ద గారివాల్ ఏరియా ఆఫ్ ఉత్తరప్రదేశ్లోని తెహ్రీ గారేవాల్. తెహ్రీ నది దగ్గర ఉంటుంది అనమాట. తెహ్రీ డ్యామ్ ఆ ప్రాంతంలో ఇది జరిగింది అనమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పీపుల్ డెవలప్మెంట్ కి సంబంధించి హైయర్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ ఎమిటెడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఎమిట్ చేస్తుంది. ఎమిట్ అంటే విడుదల చేయడం. వాతావరణంలో అత్యధిక సల్ఫర్ డైఆక్సైడ్. మనకు తెలుసు ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్కువ ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే నూనె శుద్ధి కర్మాగారాలు, అంటే ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ నుంచి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయినట్లయితే ఉత్తరప్రదేశ్, మధుర, అదేవిధంగా ఈ లక్నో ఏరియాలో. ఓకే, దాంతో పాటుగా మనం ఈ కాన్పూర్ ఏరియాలో, గంగా నది దగ్గర ఉండేటువంటి కాన్పూర్, లక్నో, గోమతి తీరంలో ఉండేటువంటి, లేదా యమునా నది ఒడ్డున ఉండేటువంటి యమునా నది తీరం, ఆ ప్రాంతంలో ఈ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ ఉండి ఆ నదుల్లోకి ఈ సల్ఫర్ డైఆక్సైడ్తో కూడి ఉండేటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ ఎఫ్లూయెంట్స్ అనేటువంటి వాయు రూపంలో బయటకు వెళ్ళిపోతే మిగతా సాలిడ్ వేస్ట్ అంతా కూడా ఏది ఆ కాలుష్యం అంతా కూడా ఈ నదుల్లోకి విడుదల చేస్తుంది. అలాంటి ప్రాంతంలో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముఖ్యంగా లైకెన్లు అనే మొక్కలు పెరగవు. ఈ లైకెన్స్ అనే మొక్కలు సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్య సూచికలు. ద పొల్యూటర్ ఇండికేటర్ ప్లాంట్స్ we can call as lichens. Lichens are called as pollution indicator plants. The pollution is sulfur dioxide pollution. అంటే సల్ఫర్ డైఆక్సైడ్ కాలుష్యం ఉన్న ప్రాంతంలో ఈ ఏవి పెరగవు? ఈ లైకెన్స్ పెరగవు. లైకెన్ అంటే మనకు తెలుసు బండ పువ్వు అంటాం, మీరు చూడండి, రాక్ ఫ్లవర్.
మనం మటన్ చికెన్ నాన్ వెజ్ వండుకున్నప్పుడు పండుగలు అయినప్పుడు ఈ రాతి పువ్వును వాడతారు. లైకెన్, రాక్ ఫ్లవర్ అంట, ఫార్మీలి అంట. అయితే దాంతో పాటుగా ఈ మొక్కజొన్న కూడా ముఖ్యంగా ఈ ఫ్లోరైడ్ ఎక్కువ ఉండే ఏరియాలో, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఏరియాలో మొక్కజొన్న పెరగదు. దట్ ఈస్ ఆల్సో ఇన్ ఇండికేటర్. ఇక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే ఏ విడుదల చేస్తే చక్కెర పరిశ్రమల, థర్మల్ విద్యుత్ కేంద్రాల, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసా, ఔషధానిక మొత్తంలో తయారు చేసే పరిశ్రమలు, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసా, థర్మల్ పవర్ ప్లాంట్సా, షుగర్ ఇండస్ట్రీసా? అంటే ఆన్సర్ ఏం పెట్టొచ్చు అంటే థర్మల్ విద్యుత్ కేంద్రం. మీరు గమనిస్తే ఎప్పుడైనా మీరు సబ్ స్టేషన్ దగ్గరికి పోతే కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఏ వాసన వస్తుంది? కుళ్ళిన కోడిగుడ్ల వాసన. సల్ఫర్ డైఆక్సైడ్, మనకు H2SO4 సల్ఫర్ డైఆక్సైడ్ ఆ వాటర్తో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడే కంటే ముందు వచ్చే వాసన కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సల్ఫర్ డైఆక్సైడ్ అవునా కాదని గుర్తుపెట్టడానికి వాసన ఏంటిది? ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్ స్మెల్. అర్థమవుతుందా? ఎగ్, మనకు ఫౌల్ ఎగ్ స్మెల్ అనమాట. కుళ్ళిపోయినటువంటి ఏదైతే మనకు ఈ డీకంపోజ్ అయినటువంటి, కుళ్ళుతున్నటువంటి ఈ కోడిగుడ్ల వాసన వస్తుంది, సల్ఫర్ డైఆక్సైడ్. ఇవి సబ్ స్టేషన్ ప్రాంతాల్లో కానీ, విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి థర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర కానీ మీకు సల్ఫర్ డైఆక్సైడ్ వాసన వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 43 ఎన్విరాన్మెంట్లో మూడో ప్రశ్న మనం గమనిస్తే, హూ సెడ్ ద ఫారెస్ట్ షుడ్ సేవ్డ్ నాట్ బికాస్ దే ఆర్ బ్యూటిఫుల్ ఆర్ బికాస్ దే షెల్టర్ వైల్డ్ క్రియేచర్స్ ఆఫ్ ది వైల్డర్నెస్ బట్ టు ఓన్లీ ప్రొవైడ్ హోమ్స్ ఆర్ జాబ్స్ టు పీపుల్? అంటే ఇక్కడ ఒక మహానుభావుడు ఏమని చెప్పాడంటే, అందం కోసమో లేదా వన్యజీవుల మృగత్వానికి నీడనివ్వడానికో కాక ప్రజల ఉపాధికి నీడనివ్వడానికి అడవులను కాపాడి తీరాలని చెప్పింది ఎవరు అని అడిగాడు. ఇక ఇచ్చినటువంటి ఆన్సర్ థియోడర్ రూజ్వెల్ట్ పించోట్. థియోడర్ రూజ్వెల్ట్ పించోట్ అనేటువంటి ఏది పర్యావరణవేత్త ఏమని చెప్పాడు? అందం కోసమో లేక వన్యజీవుల మృగత్వానికి నీడనివ్వడానికో, అంటే మృగజీవులకు నీడనివ్వడానికో కాక ప్రజల ఉపాధిని నీడనివ్వడానికి అడవులను కాపాడి తీరాలి అని చెప్పింది ఎవరంటే మనకు థియోడర్ రూజ్వెల్ట్ పించోట్. అంతేకాకుండా ఈ మనకు ఈ నేచురల్ రిసోర్సెస్, ప్రకృతి వనరుల గురించి గాంధీజీ ఏమని చెప్తారంటే, గాంధీ హ్యాస్ కోటెడ్ దట్ ఈ ప్రకృతి వనరులన్నీ కూడా మానవ వనరుల, అంటే ప్రకృతి వనరులు అంటే సహజ వనరులు, నేచురల్ రిసోర్సెస్. ప్రకృతి వనరులు లేదా సహజ వనరులు మానవుల అవసరాలు తీర్చడానికే కానీ అత్యాశలు తీర్చడానికి కాదు అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ అని మనం చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ ఏమని చెప్పాడు? ఈ నేచురల్ రిసోర్సెస్ ఆర్ ది ఓన్లీ ద యూస్ఫుల్ ఫర్ ది నీడ్స్ నాట్ ఫర్ ది గ్రీడీ ఆఫ్ ది పీపుల్ అని చెప్పాడు. అంటే అత్యాశలు తీర్చడానికి కాదు. ఇలాంటి కొటేషన్స్ కూడా పర్యావరణానికి సంబంధించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక పర్యావరణానికి సంబంధించిన 4th క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాల ఉద్గారాల తగ్గింపుకు తమ సొంత ప్రణాళికల ఏర్పాటుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. డెవలపింగ్ నేషన్స్ వర్ కమిటెడ్ టు డ్రాయింగ్ అప్ దేర్ ఓన్ ప్లాన్స్ ఫర్ ది ఎమిషన్ రిడక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్. అంటే ఏదైతే మనకు డెవలపింగ్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం మనం, మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల కింద మనం చెప్పుకుంటాం. అవి వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఉద్గారాలు అంటే విడుదల చేస్తున్నాయో అవి దే ఆర్ గోయింగ్ టు డ్రాయింగ్ అప్ దేర్ ఓన్ ప్లాన్స్, వాళ్ళ యొక్క సొంత ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటామని ఏ సమావేశం నిర్ణయించారు. అంటే మనకి ఏమర్థమైంది? పర్యావరణానికి సంబంధించిన సదస్సులు, సమావేశాలు, కాన్ఫరెన్సెస్ జరుగుతాయనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే కాప్ లీమా పర్యావరణ సమావేశం COP20, అది COP19 వారా పర్యావరణ సమావేశం, COP18 దోహా పర్యావరణ సమావేశం, COP11 హైదరాబాద్ క్లైమేట్ కాన్ఫరెన్స్. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం చూడండి, COP19 అంటే 2019లో జరిగింది, COP20 అంటే 2020లో జరిగింది. ఎక్కడ జరిగింది? లీమాలో జరిగింది. COP19 ఎక్కడ జరిగింది? వారాలో జరిగింది. COP18 ఎక్కడ జరిగింది? దోహాలో జరిగింది. COP11 ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. ఇప్పుడు జరిగిన పర్యావరణం అంటే 2024-23లో జరిగింది COP27 పర్యావరణ సదస్సు. కాప్ అంటే అర్థం ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఫర్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ కోసం, పర్యావరణ మార్పు కోసం జరిగేటువంటి దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉద్గారాలను తగ్గించడం కోసం ప్రతి సంవత్సరం సమావేశం అవుతాయి. మనకు
2023లో ఏది ఇజ్రాయిల్లోని షర్మ్ ఎల్ షేక్లో జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? 2023లో. అదేవిధంగా 24లో 25లో ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క దగ్గర జరుగుతున్న విషయాన్ని మీరు గమనించాలి. అది COP27, 24లో COP28, ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత 45 క్వశ్చన్ మీరు గమనిస్తే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటిది? ఇక్కడ సొంత ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడంలో ఈ సమావేశంలో నిర్ణయించారంటే ఆన్సర్ ఏం పెట్టాలి? COP19 వార్సా. ఓకేనా? వార కాదు, వార్సా. వార్సా కమిటీ, వార్సా పర్యావరణ సమావేశంలో వార్సా సమావేశంలో నిర్ణయించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి సంబంధించిన 2018 మీటింగ్ ఆఫ్ ద G7 కంట్రీస్. మనకు G4, G7 ఇట్లాంటివి కంట్రీస్ ఉంటాయి. ఇందులో G7 ప్లస్ కే ప్లేస్ ఇన్ లా మాలబీ, క్యూబెక్, కెనడా అండ్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఈవెన్ డిక్లైన్ టు యూజ్ ద ఫ్రేజ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్స్టెడ్ టు టాక్ అబౌట్. అంటే ఏమని చెప్పాడు? 2018లో లా మాలబాయ్, క్వెబెక్, కెనడాలో జరిగినటువంటి G7 సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి, మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ మనకు అమెరికా దేశానికి చెందినటువంటి అది అధ్యక్షుడు మనం చెప్పుకుంటాం. అధికార ప్రతినిధులతో కూడి ఉండి వాళ్ళు పర్యావరణ మార్పు అనే పదాన్ని క్లైమేట్ చేంజ్కు బదులుగా వాడడాన్ని తిరస్కరించి ఇక నుంచి క్లైమేట్ చేంజ్ వాడొద్దని చెప్పి దానికి బదులుగా ఏ విషయాన్ని మాట్లాడారు? ఇక్కడ దానికి బదులు క్లైమేట్ చేంజ్ ప్లేస్లో వాడినటువంటి పదం ఏంటిదంటే క్లైమేట్ రిజైలెన్స్ లేదా ఎన్విరాన్మెంటల్ రిజైలెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా 2024 సంబంధించి 2024కు సంబంధించి ఎర్త్ డే మనకు ఏప్రిల్ 22 రోజు మనం జరుపుకున్నాం. ఈ ఎర్త్ డేకు సంబంధించి జరుపుకునేటువంటి క్రమంలో మనం ఈ ఎన్విరాన్మెంటల్ రిజైలెన్స్, ఎర్త్ డేకి రిజైలెన్స్కి సంబంధించి అంటే ఇక్కడ మార్పు, ఈ పర్యావరణంలో మార్పుకు బదులుగా మనం ఏం వాడుతున్నాం? ఎన్విరాన్మెంటల్ రిజైలెన్స్ అనే పదాన్ని వాడుతున్నాం. మేము మొన్న 2024కు సంబంధించి ఈ మనం నేషనల్ వెబినార్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. రిజైలెన్స్ అంటే క్లైమేట్ చేంజ్కి బదులు ఇప్పుడు వాడుతున్న పదం ఏంటిది? ఎన్విరాన్మెంటల్ రిజైలెన్స్. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి మొదలుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఓకే 46 నుంచి 50 వరకు 10th యూనిట్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 5 ప్రశ్నలు అడుగుతారు. మీరు గమనించండి, ప్రతి 5 ప్రశ్నలు మీరు ఆర్డర్లో మీరు వెళ్తున్నప్పుడు మీకు ఏర్పడుతుంది. మీరు అవగాహన ఉంటే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఫుల్ పేపర్ 1లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇస్. నేటి విద్యా విధానం ఉన్నత విద్యా స్థాయిలో ఈ విధంగా ఉన్నది. సాంప్రదాయ బోధన పద్ధతి ప్రోత్సహిస్తుంది. సపోర్ట్ ట్రెడిషనల్ నేచర్ ఆఫ్ టీచింగ్. ఇట్ ఈస్ కాంప్లెక్స్ రీచింగ్ ఆఫ్ పీపుల్. ప్రజలకు అందుబాటు సంక్లిష్టత గలది. సాంఘిక వర్గీకరణ ప్రకారం విద్యను ఇస్తుంది. ఇంపార్ట్స్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు సోషల్ స్ట్రాటిఫికేషన్. అంటే సాంఘిక వర్గీకరణ అంటే మనకు తెలుసు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని ఇట్లా వర్గీకరించి విద్యను అందిస్తుంది. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల వారికి ఒకే రకమైన విద్యను అందిస్తుంది. ఇంపార్ట్స్ సేమ్ ఎడ్యుకేషన్ టు ఆల్ స్టాట్ ఆఫ్ సొసైటీ. అన్ని వర్గాల వారికి ఒకే విద్యను అందిస్తుంది. మరి ఇచ్చినటువంటిది చాలా కఠినమైనటువంటి ప్రశ్న. 4ను మీరు గమనిస్తే ఎవరు కూడా సాంప్రదాయ బోధన పద్ధతిని ప్రోత్సహిస్తుందని పెట్టారు. ఇది మన ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సపోర్ట్స్ ట్రెడిషనల్ నేచర్ ఆఫ్ ద టీచింగ్ అని చెప్పాలి ఉన్నత విద్యా విధానం. కానీ ఇప్పుడు బయట సమాజంలో మనం గమనించినప్పుడు ప్రభుత్వాలు మారినటువంటి క్రమంలో ఈ ఇంపార్ట్స్ ఎడ్యుకేషన్ అకార్డింగ్ టు సోషల్ స్ట్రాటిఫికేషన్ అని కూడా మనం గమనిస్తున్నాం. మీరు గమనించండి, ఎస్సీ గురుకుల, బీసీ గురుకుల, ఇంకేదో గురుకుల అనే పేరుతోటి, మైనార్టీ గురుకుల అనే పేరుతోటి ఏం చేస్తున్నారు? వర్గీకరణ చేసేస్తున్నారు. అంటే అట్లా ప్రతిదీ వర్గీకరణ చేయడం అనేటువంటిది సమాజానికి అత్యంత ప్రమాదకరం. అయితే రాజ్యాంగంలో చిన్న వెసులుబాటు ఇచ్చారు. ఏంటిది? సమాజంలో అన్ని వర్గాల వారికి ఒకే రకమైన విద్యను అందించడంతో పాటుగా కొద్దిమంది వాళ్ళకి సంబంధించినటువంటి వెనుకబాటు, సామాజిక వెనుకబాటుతనం చెందినటువంటి వాళ్ళకి కానీ లేదా మైనార్టీ వర్గాలకు సంబంధించి కానీ కొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్ చేసి మీరు ఎస్సీలు, మీరు బీసీలు, మీరు ఓబీసీలు, మీరు అంటరాని వాళ్ళు, మీరు మైనార్టీలు అనే పేరుతో ఏం చేస్తున్నారంటే విద్యను అందిస్తుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఇది అత్యంత ప్రమాదం. మీకు ఎవరు చెప్పారంటే మీతో మాట్లాడుతున్న నేను చెప్పానని చెప్పండి. విద్య అనేటువంటిది ఎప్పుడు కూడా అందరికీ సమానంగా విద్య అందించాలి.
ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ కలిగించడం ఎంత ముఖ్యమో ఈక్వల్ ఎడ్యుకేషన్ అందించాలి. ఇలా వర్గాల వారిగా అందిస్తే రేపు సమాజంలో ఫ్యూచర్లో భవిష్యత్తులో వర్గాల వారిగా మనకు అనేకమైనటువంటి అంతరాలు సమస్యలు సృష్టించే ప్రమాదం ఉంటుందనే భావనను కూడా అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సపోర్ట్ ట్రెడిషనల్ నేచర్ ఆఫ్ టీచింగ్. ఇప్పటికీ కూడా సాంప్రదాయ బోధనే మనం అనుసరించడం అనేటువంటి జరుగుతుంది. ఎన్ని మార్పులు చెందినా అదే జరుగుతుంది. ఆన్సర్ అది పెట్టాలి. నెక్స్ట్, ఉన్నత విద్యా సంస్థల స్వీయ పాలన స్వేచ్ఛలు ఇది అంతర్భాగం కాదు. అటానమీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఫ్రీడమ్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్. అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి ఇందులో అటానమస్ కాని అంశం ఏంటిది అన్నట్టు, అంటే స్వయం ప్రతిపత్తి కానిది ఏంటిది, అంటే స్వీయ పాలన కానిది ఏంటిది, అడ్మినిస్ట్రేషన్ ఇది స్వీయ పాలనే. ఇక్కడ కానిది అడిగాడు, మీరు చూడండి అభ్యర్థులు డస్ నాట్ కానిది అని అడిగాడు. ఈ విషయాన్ని గమనించాలి. అడ్మినిస్ట్రేషనా, పాలసీ మేకింగా, ఫైనాన్సా, కరికులం డెవలప్మెంటా. మీరు గమనిస్తే ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా సంస్థల స్వీయ పాలనలో స్వేచ్ఛలో ఇది అంతర్భాగం కానిదే అని అడిగాడు. మీరు గమనిస్తే కానిదే అని అడిగాడు. అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఇది అటానమీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్కు సంబంధించింది. పాలసీ మేకింగ్ పథకాలకు సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్, ఫైనాన్స్కి సంబంధించి, కరికులం డెవలప్మెంట్ పాఠ్యాంశాల వికాసంకు సంబంధించి ఈ క్వశ్చన్కు ఏది అంతర్భాగం కాదు అనేటువంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ 48th క్వశ్చన్ హైయర్ ఎడ్యుకేషన్లో మనకు మూడో ప్రశ్నకు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బికాస్ ఏదేని ఒక ఉన్నత విద్యా సంస్థలో విద్యను అభ్యసించేటువంటి వ్యక్తులకు పర్యావరణ విద్య ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించడానికి, టు మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ కేర్ అబౌట్ ది ఎన్విరాన్మెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అవగాహన పెంపొందించడానికి ఆన్సర్ పెట్టుకోవచ్చు, కానీ వాడు ప్రైమరీ నుంచి మొదలుకొని పరిసరాల విజ్ఞానం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే పేరుతో చదువుతూనే ఉన్నాడు. ఎందుకు అవగాహన ఉండదు? 10th క్లాస్లో ఉంది, ఇంటర్మీడియట్లో ఉంది, కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్లో అవగాహన కల్పించడం కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్లో హౌ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్కు ఏది బాధ్యత వహించాలి, హౌ టు రెస్పాన్సిబుల్, హౌ టు అకౌంటబుల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, టేక్ కేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇట్లా మనం క్వశ్చన్ అనలైజ్ చేసి ఆన్సర్ పెట్టగలం. విషయ నైపుణ్య పరిజ్ఞానం అందించడానికి మనకి ఏంది విషయ నైపుణ్య పరిజ్ఞానం? వాడు ఆల్రెడీ ప్రతి సంవత్సరం చదువుతూనే ఉన్నాడు విద్యార్థి, ఇంటర్, డిగ్రీ, ఇది ప్రైమరీ నుంచి. కాబట్టి భవిష్యత్ పర్యావరణ పరిణామాలకు సంబంధించి స్వీయ ఆలోచనలకు వదిలిపోయాలి. స్వీయ ఆలోచనలకు మనం వదిలిపోయాల్సినటువంటి అవసరం లేదు, డెఫినెట్గా బాధ్యత వహించడమే. ఇక 4th క్వశ్చన్ ఆఫ్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకు సంబంధించి 4వ ప్రశ్న. ప్రతి యూనిట్కు 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. నా మొదటి వీడియో, రెండో వీడియో చూస్తే ప్రతి యూనిట్ వైజ్గా మీకు చెప్తూ అనలైజ్ చేసి మీకు ఆన్సర్ చెప్తున్నాను. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఏది టీఎస్ సెట్ రాయబోయేటువంటి ఆస్పిరెంట్స్. ఇక్కడ 4th క్వశ్చన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమడిగాడు? దట్ ఈస్ 49th క్వశ్చన్. ఎన్ఏఏసి దట్ మీన్స్ న్యాక్. మనకు తెలుసు ఉన్నత విద్యా సంస్థల యొక్క ర్యాంకింగ్ను గుర్తించేటువంటి సంస్థ ఏదంటే న్యాక్, నేషనల్ అక్రిడేషన్ అండ్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అనేటువంటిది ఈ మనకు న్యాక్ సంబంధించి. ఈ న్యాక్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ ది ఏజిస్ ఆఫ్. ఈ న్యాక్ అనేటువంటిది స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని సంస్థలు ఉంటాయి. ఈ సంస్థల గురించి మనం చదవాలి. ఇక్కడ చూద్దాం. ICSSR మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ICSSR. CSR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లేదు. AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టీచర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇది ఇంజనీరింగ్కు సంబంధించి. UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనకు న్యాక్ అనేటువంటి సంస్థ దేని ఆధీనంలో పనిచేస్తుందంటే UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే విశ్వవిద్యాలయాల ఇది నిధుల సంఘం అని అంటారు తెలుగులో. అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, దీని ఆధీనంలో మనకు న్యాక్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్, 5th క్వశ్చన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్, 50th క్వశ్చన్. ఇది చూసినట్లయితే ఏన్షియంట్ గురుకులాస్ డిఫర్ ఫ్రమ్ మోడర్న్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ప్రొవైడింగ్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్. పాతకాలంలో మన ప్రాచీన కాలంలో సనాతన ధర్మంలో ముందు గురుకులాలు ఉండేవి.
ఏది తక్షశిల, నలంద, వల్లభి, ఓకేనా, నాడియా, ఇలాంటి విశ్వవిద్యాలయాలు భారతదేశంలో అత్యంత పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు. అవి వాటికి సంబంధించి మనం గమనించినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి గురుకులంలో ఏం వ్యత్యాసాలు ఉన్నాయి ఒకటి తప్పని అడిగాడు. కింద చూద్దాం. పురాతన కాలంలోని గురుకులాలు ఆధునిక ఆశ్రమ పాఠశాలల్లో ఈ కింద పేర్కొన్న ఒకటి తప్ప సదుపాయాలు కల్పించేవి. ఏది కల్పించదు? ఒకటి తప్ప, ఎక్సెప్ట్ అంటే మిగతా అన్ని కల్పిస్తాయి అనమాట. అకామిడేషన్ అందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. నాలెడ్జ్ అందులో ఇస్తారు, ఇందులో ఇస్తారు. తర్వాత ఇక్కడ మూడోది వొకేషనల్ స్కిల్స్ అంటే వృత్తి నైపుణ్యాలు అందులో ఇస్తారు, ఇందులో ఇస్తారు. యూనివర్సల్ యాక్సెస్ సార్వత్రిక అందుబాటు. ఇక్కడ మీరు గమనించినట్లయితే పురాతన మరియు ఆధునిక వాటిలో వ్యత్యాసం ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్ అనేటువంటిది తేడా ఉంది. మిగతా మూడు మాత్రం రెండిట్లో అంటే మోడర్న్ అండ్ ఏన్షియంట్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ తరహాలోనే మూడు ఇస్తారు. ఒకటి ఎగ్జామ్షన్ ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్ సార్వత్రిక అందుబాటు అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. ఇది ఉండదు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 2019. మనకు పేపర్ 1కు సంబంధించి పార్ట్ 2, పేపర్ 1కు సంబంధించిన 2019లో జరిగిన పార్ట్ 1 ఎక్కడ రాసామంటే, ఎక్కడ చూసామంటే అభ్యర్థులు గమనించాలి. ఎక్కడ మనం చూడడం జరిగిందంటే ఈ మన పేపర్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మొదలుకుంటే క్వశ్చన్ నెంబర్ 16 వరకు 15 వరకు మనకు ఈ పార్ట్ 1లో మనం విశదీకరించుకున్నాం. అయితే ఈ క్వశ్చన్ నెంబర్ 16 నుంచి మొదలుకొని ఈ 50 వరకు అంటే పార్ట్ 2లో మనం ఈ విషయాలను మనం ఇక్కడ చూడడం అనేటువంటిది జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇందులో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, మీకు డౌట్స్ ఉన్నా మీరు ఆ కామెంట్లో రాయండి, లేదా డైరెక్ట్గా నా ఫోన్ నంబర్ ఉంది, మీరు నాతో ఇంటరాక్ట్ కావచ్చు. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక సంవత్సరంలో జరిగినటువంటి టీఎస్సెట్ పేపర్ 1కు సంబంధించి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.